అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ మైండ్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ మీ సుమన్ టీవీలో. వెల్కమ్ టు దిస్ బ్రాండ్ న్యూ షో. హెల్దీ బాడీ కావాలంటే ముందు హెల్దీ మైండ్ ఉండాలి. కాబట్టి ఈ ప్రయత్నం ఏంటంటే ప్రముఖులను తీసుకొచ్చి, ముఖ్యంగా వైద్య రంగంలో ఉండే ప్రముఖులని మీ ముందు వాళ్ళ జర్నీస్‌తో పాటు ఆరోగ్య సూత్రాల్ని ఆవిష్కరించడం. అండ్ ఇవాళ ఐ హావ్ విత్ మీ అ ఫైర్ బ్రాండ్ ఇన్ హెల్త్ కేర్. మెడిసిన్ కాకుండా మాటల తూటాలతో ఆవిడ ఏ జబ్బు, ఏ వ్యాధి ఉన్నా నయం చేసేస్తారు. షీ ఈస్ అ పాజిటివ్ స్పిరిట్, సోర్స్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. స్టన్నింగ్గా ఉంటారు చూడడానికి, మాటలు కూడా అలాగే ఉంటాయి. ద వన్ అండ్ ఓన్లీ గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. వెల్కమ్ డాక్టర్ శిల్పి రెడ్డి. నమస్కారం. ఎప్పటి నుంచో నేను మీకోసం ట్రై చేస్తున్నాను, ఇవాళ దొరికారు మీరు. యా, టైమ్ కమ్స్, ఎవ్రీథింగ్ కమ్స్. యాజ్ ఆల్వేస్ మీరు చాలా గ్రేస్ఫుల్గా, చాలా యూత్ఫుల్గా కనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ. ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్, మీ జర్నీలో మీరు అంత బిజీగా ఉంటూ ఇంత గ్లామరస్గా ఎలా ఉంటున్నారు? దట్స్ మై సీక్రెట్. ఆ, ఒక చిన్న నవ్వు మొహం ఉంటే ఏ ఫ్లా ఉన్నా అది కవర్ చేస్తుంది. అవునా? సో యూ బీ హ్యాపీ, ఇట్ గ్లోస్ మ్మ్. అండ్ ఇట్ గ్లోస్ ఫ్రమ్ విద్ ఇన్ యూ. మ్మ్. దట్స్ ద సీక్రెట్. అది మీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మీ ఇంటర్వ్యూలో అయినా మీరు మాట్లాడే మాటలంటే కూడా చాలా మందికి ఒక I know. ఇట్స్ లైక్ అ గైడ్. అన్ఫిల్టర్డ్. ఎస్. సో డాక్టర్ శిల్పి రెడ్డి, మీరు ఆఫ్ కోర్స్ విమెన్స్ హెల్త్లో స్పెషలిస్టు, ఇంకా ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్, అండ్ ఎస్పెషలీ కాంప్లికేటెడ్ కేసెస్లో మీరు యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషలిస్ట్ హియర్ దట్ వీ నో. ఇప్పుడు విమెన్ హెల్త్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటండి? అన్నీ తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకపోవడం. మ్మ్. ఒకప్పుడు నిజంగా చెప్తున్నాను, ఐ హావ్ సీన్ ఇన్ అండ్ అవుట్. మ్మ్. 20 years ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో తెలీదు, మ్మ్. ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలీదు, మ్మ్. ఉమెన్ రిసోర్సెస్ తెలీదు, మ్మ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెలీదు. మ్మ్. సో ఎడ్యుకేషన్ లేకుండా, ఇండిపెండెన్స్ లేకుండా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకుండా ఉమెన్స్ హెల్త్ వెనకబడింది అంటే వీ కెన్ రియలీ అండర్స్టాండ్. మ్మ్. 20 years బ్యాక్ వీ కెన్ అండర్స్టాండ్. అవును. సో 20 years నుంచి ఇప్పటి వరకు ఉమెన్ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్, దే ఆర్ ఎర్నింగ్, దే హ్యావ్ విజ్డమ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. మ్మ్. స్టిల్ ఇంకా కూడా మ్మ్. ఎడ్యుకేటెడ్ ఉమెన్లో కూడా మ్మ్. we are seeing a lot more health problems regarding unattended issues. ఓకే. ఎగ్జాంపుల్కి? ఎంత చదువుకున్నా అదే రక్తహీనత, అదే ప్రోటీన్ డెఫిషియన్సీ, అటు ఆ డిజీజెస్ పోయి, ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ పోయి, వెల్నెస్ డిజీజెస్ వచ్చాయి. అవును. Hmm? అవునవును. Then also they had sleep issues, now అవును. also they have sleep issues. Then also they have weight issues, now also they have weight issues. కరెక్ట్. సో ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఉమెన్ని టు అన్ ఎక్స్టెంట్ కామన్గా అందరినీ మనం అడ్రస్ చేసినట్టు అయితే, రూరల్ అయినా అర్బన్ అయినా కానీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ హ్యాస్ నాట్ గివెన్ దెమ్ అవేర్నెస్ టువర్డ్స్ దేర్ ఓన్ హెల్త్ అనుకున్న విధంగా. కరెక్ట్. అవును. ఓకే, కొంతమంది ఉంటారు అవేర్గా ఉంటారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చేసరికి అదే నెగ్లెక్ట్. ఫర్ అ ఉమెన్, ఫర్ హర్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్, హర్ చిల్డ్రన్, హర్ హస్బెండ్. ఇన్ ది ఎండ్ ఏదైనా టైం మిగిలి అస్సలకి ఇంకా బాగలేదు, ఇంకా నడవలేకపోతున్నాను, బాగా వీక్గా ఉందంట, అప్పుడు వస్తారు హాస్పిటల్కి. రైట్. ఎక్సెప్ట్ ఫర్ స్వీట్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ, అవును. వేర్ దే ఆర్ ప్యాంపర్డ్ అ లాట్ అండ్ దే ఆర్ బాట్ బై దే ఫ్యామిలీ మెంబర్స్. అంటే అదొక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అంతే. అంతే. అదర్వైజ్ జనరల్గా మీరు ఒకసారి చూడండి, స్క్రీనింగ్ అయినా కానీ, ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఇంకా సేమ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, సేమ్ అవేర్నెస్ ఉన్న, ఎడ్యుకేషన్ ఉన్న, ఇంకా అబార్షన్స్ ఏం తగ్గలేదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తగ్గలేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెనోపాజల్ ఇష్యూస్ స్ట్రాంగ్గా అలాగే ఉన్నాయి. వాట్ హ్యాస్ చేంజ్డ్? నథింగ్ హ్యాస్. మెనోపాజల్ ఇష్యూస్ అయితే ఎవరు మాట్లాడరు. అంటే దాని గురించి అట్లీస్ట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే మీరు అన్నట్టు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్యామిలీ అండ్ సొసైటీ హ్యాండిల్స్. మెనోపాజ్ అంటే ఆ స్టేజ్లో ఐ థింక్ విమెన్ ఆర్ డిస్కార్డెడ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడు వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ సచ్ అ బిగ్ ప్లేస్. ఇక్కడ వీ హ్యావ్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. అవును. స్టిల్ ఉమెన్ డోంట్ అడ్రస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. వాళ్ళకి తెలుసు, ఐ హ్యావ్ అ లేజర్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఎక్విప్మెంట్ ఇస్ ఫుల్ హెడ్ అండ్ నాన్ సర్జికల్. అయినా యూరినరీ ఇన్కాంటినెన్స్కి లేజర్ ట్రీట్మెంట్స్కి కానీ, మన చైర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కీగిల్స్ ఎక్సర్సైజెస్కి, వీటన్నిటికి ఇంకా రావట్లేదు. ఇంకా మనము టెక్నాలజీ పెట్టుకుని ఏం లాభం?
కరెక్ట్. ప్రపంచం అంతా కాస్మెటిక్ గైనకాలజీ వైపు వెళ్ళిపోయి కలర్ వెనకాల పడి పాకులాడుతూ ఎక్కడెక్కడ ఏరియాస్‌లోనో బ్లీచ్ చేసేసుకుని ఆ కాస్మెటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటే, అవును. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా, వోకల్‌గా ఉండాల్సిన యూరినరీ ఇన్‌కాంటినెన్స్, సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని అస్సలు మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. హుహు. సో వేర్ ఆర్ వి రైట్ నౌ? మీరు యాక్చువల్లీ అంటే వెనక్కెళ్ళిపోతున్నాం అనిపిస్తోంది మీరు అంటుంటే. ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్తుంటే. హెల్త్ ఐ స్టిల్ సే కరెక్ట్. అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది లేదు. అవును. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మై హార్ట్ బ్రేక్స్ టు టెల్ దట్ our breast cancer incidence has increased tremendously. అండ్ చాలా నార్మల్‌గా ఉన్నవాళ్ళు అని అనుకున్న వాళ్ళలో. Exactly. And ఇంతకుముందు ఏజ్ 55-60 ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేవి. ఇప్పుడు 30 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి బ్రెస్ట్ లంప్ ఉంటే మాకే వెన్నుముకలో పెయిన్ వస్తుంది. ఏంటి ఇది ఏమన్నా క్యాన్సర్ వెళ్తుందా అని. సో లైఫ్ స్టైల్ని అంత అబ్యూజివ్గా చేసేసారు. కరెక్ట్. మేబీ ప్లాస్టిక్స్ ఉండొచ్చు, మేబీ కెమికల్స్ ఉండొచ్చు, మేబీ వాలటైల్ సబ్స్టెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, పొల్యూషన్ ఉండొచ్చు, వాళ్ళు వాడే వస్తువులు ఉండొచ్చు, వి డోంట్ నో, బట్ దే హ్యావ్ జస్ట్ బ్రాట్ డౌన్ బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ సో హై. అవును. ఏజ్ కూడా బాగా తగ్గిపోయింది. అవును. అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటే అంటే పొల్యూటెంట్స్‌ని అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్‌ని కంట్రోల్ చేయలేము. మీరు అన్నట్టు స్క్రీనింగ్ అయినా చేసుకుంటే ఎర్లీ డిటెక్షన్ వల్ల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవట్లేదు. దానికి ₹1 ఖర్చు అవుతుందండి? అవ్వదు. ₹1 కూడా ఖర్చు అవ్వదు. సో ఈదర్ దే ఆర్ కమింగ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, నెగ్లెక్టెడ్ స్టేజ్ ఆర్ ఇన్ ఫియర్. అవును. మీరు అన్నట్టు కాస్మెటిక్ ఫోకస్ ఎందుకు అంత పెరిగిపోయింది బాగా. అందరికీ తెల్లగా ఉండాలి, పర్ఫెక్ట్ వి షేప్డ్ జా లైన్ కావాలి, మీరు అన్నట్టు దానికి ఖర్చు పెడతారు. పర్ఫెక్ట్ బాడీ కావాలి, ఆ కూల్ స్కల్ప్టింగ్లు అవి చేసుకుంటారు. కానీ ఇదివరకే కొంచెం అట్లీస్ట్ ఒక 30-40 ఏళ్ళు వచ్చి ఆంటీ అంటే కూడా టాలరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చి ఆంటీ అంటే కోపం వస్తుంది. అక్క అనాలి అక్క. అంతే. దట్స్ అ వెరీ డిగ్నిఫైడ్ లైన్. కరెక్ట్. దే యాక్సెప్ట్ అక్క, అవును. బట్ దే వోంట్ యాక్సెప్ట్ ఆంటీ. సో అంటే మీరు అన్నట్టు ప్రయారిటీస్ మారిపోయాయి. ఫాస్ట్‌గా ఏదో అంటే ద థింగ్ టు ప్రూవ్ బాగా కానీ కంపాషనేట్‌గా ఉంటే విమెన్ పట్ల జడ్జ్‌మెంటాలిటీ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు కొంచెం లావు అవుతే ఇదివరకు ఏజ్ రిలేటెడ్‌లే 40 ఇయర్స్ దాటాయని చూసి చూడనట్టు ఊరుకునేవారు. ఇప్పుడు వెయిట్ లాస్ ఎంత పిచ్చ పట్టుకుందంటే ఫ్యాట్ డైట్స్‌లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. దే ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ లైఫ్ స్టైల్. అవును. దే ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఎవ్రీ డే. దే ఆర్ డూయింగ్ ఇట్ వెన్ దే నీడ్ ఇట్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దాంతో కాంప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో డిజైర్డ్ రిజల్ట్స్ ఉండవు, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎనార్మస్ ఉంటాయి. బికాస్ ఇట్ విల్ కంప్లీట్లీ డిస్టర్బ్ యువర్ మెంటల్ వెల్నెస్. అవును. సో ట్రూ. ఇఫ్ యూ ఈట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ స్టాండర్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఏం తినాలో తెలియట్లేదండి. అన్ని రకాల ఆప్షన్స్ వచ్చేసాయి. ఎవరో మిల్లెట్స్ తినమంటారు, ఎవరో వచ్చి ఉత్త ప్రోటీన్ తినండి అంటారు, ఇంకోళ్ళు వచ్చి పాతకాలపు ఇడ్లీ సాంబారే బెస్ట్ అంటారు. హౌ డస్ వన్ చూస్ ద రైట్ ఫుడ్ ఫర్ దెమ్? అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. నువ్వేం పని చేస్తున్నావు, ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు పడుకుంటావు, వాట్ ఈస్ యువర్ నీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్, అండ్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, వాట్ ఈస్ ద డిమాండ్. అవును. ఆ డిమాండ్ సప్లైని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్, కాంప్లెక్స్ కార్బ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, ఇమోషనల్ ఈటింగ్ చెయ్యొద్దు, సింపుల్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు నేను దావత్కి పోయినాను అనేసి ఫుల్ మీల్స్ తినేసేసి నెక్స్ట్ 2 రోజులు తినకపోతే అది బాడీయా ఇంకేమన్నా? అంతే కదా. అది తట్టుకోదు కదా. యూ షుడ్ హ్యావ్ పోర్షన్ కంట్రోల్ అండ్ ఇమోషనల్ ఈటింగ్ ఉండొద్దు. ఒకరోజు పండగ అంటారు, ఒకరోజు వీకెండ్ అంటారు, ఒకరోజు బర్త్డే అంటారు, ఒకరోజు మళ్ళీ ఇంకో పండగ వస్తూనే ఉంటుంది. అవును. సో ఆల్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ ఈటింగ్. అండ్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, our ancient foods are very good. పోర్షన్ కంట్రోల్ మ్యాటర్స్. అండ్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాటిని కొంచెం మార్చుకోవాలి. అంతే, అదే ఐడియల్. అంతే. ఇప్పుడు చాలాసార్లు చూస్తాం మనం, మీరు చూసారా, ఫ్రూట్స్ మంచిది అని ఎవరైనా చెప్పారనుకో, 10 రోజులు ఫ్రూట్స్ తింటే అవి ఏమైనా క్యాలరీస్ అవి. అవును. దాంట్లో ఫైబర్ ఇంత ఉన్నా క్యాలరీస్ ఇంత ఉంటాయి. కరెక్ట్. హౌ కెన్ యూ జస్ట్ గార్జ్ ఆన్ ఫ్రూట్స్ లైక్ దట్? కరెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిజికలీ యాక్టివ్ పర్సన్, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే అనుకో, ఒక దగ్గర కూర్చుంటావు, వర్క్ చేస్తావు, హౌ కెన్ యూ జస్ట్ గాజ్ ఆన్ ఫ్రూట్స్ జస్ట్ లైక్ దట్? సో యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ వెజిటబుల్స్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్, టేక్ 1 fruit, at the max 2, but make sure that there is a balance of everything. అవును. మిల్లెట్స్ అంటారు, ఏం తింటారు మిల్లెట్స్? ఏమి తినరు. మిల్లెట్స్ని తినాలి అని అంటే ఇట్ షుడ్ బి వెల్ కుక్డ్.
చాలా శిక్షలాగా ఉంటుంది యాక్చువల్లీ వెల్ కుక్డ్ చేస్తే. అండ్ యూ Unless కెనాట్ ఈట్ మిల్లెట్స్ వితౌట్ వెజిటబుల్స్. సో యూ షుడ్ బ్యాలెన్స్ దట్ ఫైబర్ అండ్ దిస్ ఫైబర్. సో అది బ్యాలెన్స్ చేయడము టెక్నిక్ తెలియాలి. అవును. అండ్ నువ్వు చాలా మంది తెలుసా, నేను ఇప్పటికి కూడా చెప్తాను, బ్రేక్ఫాస్ట్ తినాలి, స్నాక్ తినాలి, లంచ్ తినాలి, స్నాక్ తినాలి, డిన్నర్ తినాలి. ఇన్ని మీల్స్ ఎందుకండి బాబు, చేసే పని తగ్గిపోయింది కదా. సో దే ఆర్ ఫిక్స్డ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ దే షుడ్ ఈట్ ఇన్ దిస్ ప్యాటర్న్. బట్ యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇన్ దట్ ప్యాటర్న్. నీ వర్క్ని బట్టి, నీ ఆకలిని బట్టి నువ్వు తినాలి. అందుకే లావు అవుతున్నారా లేక ఎగ్జాక్ట్లీ. థైరాయిడ్ డిస్ఫంక్షన్లు ఇవన్నీ, ఇన్సులిన్ are- రెసిస్టెన్స్లు ఇవన్నీ? దే కమ్ యాజ్ అ కాంప్లిమెంటరీ యాజ్ యూ గెయిన్ వెయిట్. ఓహో, అంతే. అది If you neglect your sleep, finished. There are so many hormonal problems that will attack ఒక at one go. 6-7 గంటలు పడుకుంటే చాలా అండి? 6-7 గంటల కంటేను మనం ఎప్పుడు పడుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే, సర్కేడియన్ ఇప్పుడు రిథమ్ అంటున్నారు. మనం ఎప్పుడైనా 8 hours పడుకోమని చెప్తే చాలా మంది పొద్దున్న 2 గంటలకు పడుకొని 10ంటికి లేస్తున్నారు. ఇస్ ఇట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్? ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ హార్మోన్స్. బికాస్ మనం పడుకున్న తర్వాత 2-3 అవర్స్కి మన మిడ్ నైట్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చిన్నప్పుడే బెటర్. 11 o'clock దూరదర్శన్తో ఛానల్స్ కట్టేసేవారు. 8 o'clock పడుకొని ఇచ్చేవాళ్ళు మమ్మల్ని. 8 o'clock నువ్వు పడుకోవాలంతే. 7:30 డిన్నర్, 8 o'clock ఎవ్రీథింగ్ ఇస్ షట్. ఇట్ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ టు ఎనీవేస్ టు స్లీప్. మళ్ళీ మార్నింగ్ 5:30, 6 o'clockకి లేవాలి. అసలు ఈ ప్రాక్టీస్ ఎవరికి లేదు. సిటీ స్టార్ట్స్ ఆఫ్టర్ 12, యూ నో. ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒకలాంటి బ్యాక్వర్డ్ నేచర్ అనుకుంటారు. 10ంటికి 9ంటికి నిద్రపోతే వాళ్ళని Life చాలా begins. హెరాస్ చేస్తారు, అవును. కామెంట్ చేస్తారు, హేళన చేస్తారు. అవును. ఇంత పెందలాడు పడుకుంటున్నావు అంటారు. అసలు అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా మిగిలితే ఆరోగ్యంగా ప్రపంచం అంతా కలిసి వాళ్ళని నాశనం చేస్తారు. సో ట్రూ. అండ్ అది అది పిచ్చలాగా పట్టుకుంది. బట్ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మ్యామ్, ఇదివరకు ప్రెగ్నెన్సీ వాజ్ అ న్యాచురల్ ఫినామినన్. ఒక 3 నెలల్లోనో అలా మెల్లిగా చెప్పేవారు రిలేటివ్స్కి. ఇప్పుడు ఒక పెద్ద ఉత్సవం. అసలు ప్రెగ్నెంట్ అవ్వడం అంటేనే చాలా కష్టం. ప్రెగ్నెంట్ అయ్యారంటే అది ఒక డిసీజ్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్. టు హ్యాండిల్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ సో డిఫికల్ట్. ఎందుకు మ్యామ్ అట్లా అయిపోయింది? ఎందుకంటే మైండ్ సెట్, బికాస్ ఆఫ్ దే లైఫ్ స్టైల్, డెఫినెట్లీ వీ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫికల్ట్ ప్రెగ్నెన్సీస్. న్యాచురల్గా వచ్చిందంటే లిటరలీ దే ఆర్ హ్యావింగ్ గుడ్ హ్యాబిట్స్ అని అర్థం. లేకపోతే ఏదో ఒక అసిస్టెంట్స్తో ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా ఇట్స్ మోర్ ఆఫ్ అ సెలబ్రేటరీ మోడ్. ఇప్పుడు బట్టలకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, రెస్టారెంట్స్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో అ కమోడిటీ నౌ. దే హ్యావ్ క్రియేటెడ్ ఇట్ యాజ్ అ కమోడిటీ. సో ప్రెగ్నెన్సీలో ఇలా మెడికలీ రిలేటెడే కాదు. ఓకే, నౌ దే షుడ్ హ్యావ్ అ బేబీ షవర్, నౌ దే షుడ్ ట్రావెల్, దే షుడ్ హ్యావ్ అ బేబీ మూన్, దే షుడ్ హ్యావ్ సమ్ ఫోటో సెషన్స్, దే షుడ్ హ్యావ్ అ 3D పిక్చర్ ఆఫ్ ద బేబీ, అండ్ దే షుడ్ బి గోయింగ్ ఇన్ బిట్వీన్ యునో సిటీస్. మా అమ్మ పిలిచిందని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని. దే హ్యావ్ జస్ట్ డిస్ట్రాయిడ్ ద కల్చర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, విచ్ ఇస్ సపోజ్ టు బీ అ రియలీ pious journey where you take care of your health, eat on time, sleep on time, go for regular checkups, అవును. and mindfulness తప్పితే మిగతాదంతా వచ్చేసింది ప్రెగ్నెన్సీ చుట్టూ. అదే ఉత్సవం లేకపోతే హడావిడి కాంప్లికేషన్. ఈ రెండింటి మధ్య ఏమి బ్యాలెన్స్ లేదు, అస్సలు. క్వైట్నెస్ లేదు అసలు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ పాత పద్ధతులే పట్టుకుంటారు. ఏంటి, నిద్ర చేయాలి. ఇప్పుడు ఈవిడ గారి నిద్ర ఎప్పుడు చేయాలి? ఆ సటిల్ టైం ఉంటుంది కదా, 12-13 వీక్స్కి మేము ఏంటి స్కాన్స్ అయిపోయిన తర్వాత అర్జెంటుగా ఇక్కడి నుంచి 700 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నిద్ర చేసి రావాలంటారు. నేను చెప్తాను వాళ్ళకి, అమ్మ పాతకాలంలో పక్కూర్లో ఇచ్చుకునే వాళ్ళ అమ్మాయిని. అవును. అమ్మాయి వయసు చిన్న వయసు ఉండేది, 14-15 years. వాళ్ళకి ఏమీ తెలియదు. అవును. ఓ నిద్రకని పిలిచి మంచి చెడు చెప్పి ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి పంపించేవాళ్ళు. నీ వయసు ఏమో 30 దాటింది. వయసు తక్కువ కాదు, నీ వెయిట్ అండర్ నరిష్డ్ కాదు, నువ్వంతా ఓవర్ నరిష్డ్. పోనీ నీకు మంచి చెడు తెలీదా? అన్నీ తెలుసు. మరి నువ్వు నిద్రకి ఎందుకు వెళ్తున్నావు? అంతే కదా. మళ్ళీ నువ్వు దానికి జర్నీలో స్ట్రెస్, అక్కడికి వెళ్ళగానే కాల్ చేస్తారు నాకు స్పాటింగ్ అయింది అని. మరి నువ్వు ఎందుకు వెళ్ళావు? స్పాటింగ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకా అంటే భయం ఉంటుంది కదా. సి ఐ కాంట్ లుక్ ఎట్ హర్ ప్రొఫైల్ ఆన్ ఫోన్. కరెక్ట్. ఇమాజిన్, Scan ఆమెకెంత చేయాలి. స్ట్రెస్, నాకెంత స్ట్రెస్. అంత జర్నీ అమ్మో. చేసి రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళాలి? ఇప్పటికే అలా ఆలోచిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం. ఇప్పటికేంటి, మూఢనమ్మకాలని వదలరు.
అలాగని ఎడ్యుకేషన్ని యూజ్ చేసుకోరు. ఉమ్, సో వీళ్ళంటే అట్లీస్ట్ వీళ్ళు మనని అడుగుతారు, ఉమ్, డాక్టర్ కెన్ వి ట్రావెల్ అని. అక్కడెక్కడో ఉన్న పేరెంట్స్ ఎందుకు హెరాస్ చేయాలి వీళ్ళని? వాళ్ళకి Hmm. తెలీదా? ఉమ్. వాళ్ళకి ఒక 60 ఇయర్స్ అన్నా ఉంటాయా? 60 ఇయర్స్లో మరి నువ్వు నేర్చుకుంది ఏంటి? నీ ప్రెగ్నెంట్ డాటర్ని నువ్వు 500-600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయమని చెప్పడం నీకైనా సబబుగా ఉందా? తప్పకుండా ఆలోచించాలి ఇది. ఎలా పిలుస్తారు? నిద్ర చేసేది ఉంటే నువ్వు రా, వచ్చి 4 మంచి మాటలు చెప్పేసి వెళ్ళు, అంతే కదా. అంతే తప్పితే. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ డ్రమాటికలీ చేంజ్డ్ ద అవుట్కమ్స్ వాట్ వీఆర్ సీయింగ్. అవును. ఈమెకేమో ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీయో స్పెషల్ ప్రెగ్నెన్సీయో ఏదో ఒకటి ఉంటుంది. అసలు ఎందుకు అంత ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయిందండి? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే లాట్ మోర్ ఈజియెస్ట్ థింగ్ టు డూ వాజ్ హ్యావ్ బేబీస్. ఇదివరకు Yes. 10 మంది 8 మంది పిల్లలు. ద డేస్ వెన్ దేర్ వాజ్ నో ఎంటర్టైన్మెంట్ వీ అవును. హ్యాడ్ బేబీస్. అదే అదే లైఫ్ ఇంకా అది. కానీ అదే అదే చాలా ఆశ్చర్యం కలిగించేది, యంగ్గా ఉండే వాళ్ళల్లో కూడా కాంప్లికేషన్స్ ఏమన్నా అంటే ఈ పీసీఓఎస్ పీసీఓడి అది బై డిఫాల్ట్ ఒక జన్మ హక్కు అయిపోయింది అందరికి. యా, బికాస్ ఈ పీసీఓడి పీసీఓఎస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఉనికిడి అంటారు కదా ఫ్రమ్ మదర్స్ వూమ్. ఓహో. If the mother has overeaten, or she was not diagnosed diabetes, or she had a bigger baby, or the baby had overfeeding, stagnation in lifestyle. ఏమిటి ప్రెగ్నెంట్ అవ్వబోతున్న మదర్ లేదు ఈ పీసీఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళ మదరు అవన్నీ చేస్తే ఈవిడికి వచ్చిందా? So Oh. the incidence of PCOD starts from the mother's womb. ఓహో. So the insult is from there. అక్కడి నుంచి మొదలు. Starting is there. Lifestyle, schooling, no sports, stagnation, overeating, desk jobs. ఏ టైంలో ఏ ఇన్సల్ట్ అయినా జరగచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ అవును. ఆఫ్ నాట్ వర్కింగ్ ఆర్ ఓవర్ ఈటింగ్ ఉమ్, 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 అండ్ నాట్ డయాగ్నోసింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఉమ్, సో ఏదైనా ఉండొచ్చు, ఉమ్. ఏ స్టేజ్లో అయినా ఉండొచ్చు. ఉమ్. ఇప్పుడు అంటే న్యాచురల్గా ఉండే ఈ ప్రాసెసెస్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఐవీఎఫ్ వైపు వచ్చాం. నో జడ్జ్మెంట్స్ దేర్. ఐవీఎఫ్ ఒక ఒక చాలా మందిని రక్షిస్తోంది వాళ్ళకి Yes, చైల్డ్లెస్ yes. లైఫ్ నుంచి. బట్ ఈ పోస్ట్పోన్మెంట్ తర్వాత దీంతో పాటు వచ్చి ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్, స్పర్మ్ బ్యాంక్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? బికాస్ ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఇంత లేదు. ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ కూడా ఇదే చేస్తున్నారు. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది మొన్న. ఐ నో దేర్ అ కాంట్రవర్సీ. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి 70% మగవాళ్ళలో ఇష్యూస్ ఉన్నాయి. ఓహో. సో చాలా మటుకు స్పర్మ్ క్వాలిటీయే ప్రాబ్లం. ఓ. సో ఇలా మనం స్పర్మ్ క్వాలిటీని పట్టుకుని వెళ్తూ ఉంటే అమ్మాయిలకు వచ్చేసరికి వాళ్ళకి చాలా కష్టపడి చదివారు, మంచి జాబ్స్ వచ్చాయి, ఉమ్, మళ్ళీ జాబ్స్లో ప్రమోషన్స్ ఎట్పార్ ఉండడము. Hmm. సో ఢీ అంటే ఢీ అని ముందుకెళ్ళాలి. ఉమ్, అలాంటప్పుడు మ్యారేజ్ వరకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మదర్హుడ్ అనేసరికి వాళ్ళకు కూడా ఉంటుంది. నేను అవును. మదర్ అవుతే నేను నా బేబీకి టైం ఇవ్వాలి, నేను దాన్ని ప్లాన్ చేసుకుంటాను అని వాళ్ళు ఆలోచిస్తారు. ఉమ్, అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ వాళ్ళకి అంటే ఒకటే ఉంటుంది, కష్టపడి పనిచేసే వాళ్ళనే పైకి తీసుకెళ్తారు. మనం అంత అవును. కష్టపడి పనిచేయాలంటే బ్యాలెన్సింగ్ మదర్హుడ్ అండ్ వర్క్ ఈజ్ అ ఛాలెంజ్. అలాంటప్పుడు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, అంత ప్రపంచమే తెలిసిన వాళ్ళకి కాంపిటీషనే కనిపిస్తుంది. ఉమ్. మన కంటి ముందు బేబీ కనిపిస్తే బేబీయే మనకి ఇంపార్టెంట్, అంతే కదా. కానీ బేబీ కనిపించినప్పుడు కాంపిటీషనే కనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా టైం పడుతుంది అని అనుకుంటే ఏజ్ ఆగదు. అంతే కదా. ఏజ్ ఆగనప్పుడు మరి ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ ఉంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే నువ్వు మ్యారేజ్ కావాలంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పార్ట్నర్ ఇస్ పర్మనెంట్ అనుకుంటే ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుంటాం. అట్లీస్ట్ క్వాలిటీ వరకు యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్. ఉమ్, సో మంచి క్వాలిటీవి మనము స్టోర్ చేసుకునే అవకాశం ఇస్తాం ఉమ్, బాడీకి, ఎప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వెళ్ళాలనుకున్నా కూడా. ఉమ్. అది తప్పు కాదు, కానీ అందరికీ అవసరం లేదు. అంతే కదా. అందరికీ ఎందుకు? ఎవరికైతే అవసరము అనుకుంటే వాళ్ళు దాని వైపు వెళ్తే ప్రాబ్లం లేదు. అంతేకాని ఇప్పుడు దాన్ని ఎలా చేస్తున్నారంటే, ఒకప్పుడు ఒక పిజ్జా అనుకోండి, ఉమ్, ఎలా తింటారు? ఎప్పుడో నెలకో 2-3 నెలలకో ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే అలా వెళ్ళి టేస్ట్ చేసేవాళ్ళం. ఉమ్, అంటే అది పండగో పబ్బానికో ఎప్పుడో ఒకసారి వెళ్ళి అలా టేస్ట్ చేసి అమ్మాయి అనుకునేవాళ్ళం. ఉమ్. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? మన బేస్ లైనే పిజ్జా. ఎగ్జాక్ట్లీ. సో అలా ప్రపంచం మారుతుంది. ఉమ్, మనం ఏం చేస్తాం అప్పుడు? మనం ఏం చేయలేం.
అది పిజ్జా తప్పని కాదు, కానీ పిజ్జా హెల్తీ అని కూడా కాదు. అది ఆకలేసిన వాడికి పిజ్జా ఓకే, కానీ ప్రతి ఆకలికి పిజ్జా నాట్ ఓకే. అందుకే కొన్ని సిచ్యువేషన్స్లో అది నిజంగానే ఒక వరం. ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాము, వాళ్ళకి ఏం ఆప్షన్ ఉందండి? ఫ్రీజ్ చేసుకుంటే అది ఎంత ఓకే. ఆప్షన్ ఉంటుంది. అది ఓకే. సో బేసిక్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది అలాంటి కేసెస్ కోసమే డిస్కవర్ చేశారు. సో అంత జెన్యూన్ కేసెస్కి, అండ్ ఎవరైతే పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో ప్రెగ్నెన్సీ వాళ్ళకి. కానీ అలాంటి ఒక పద్ధతి ఉందని అందరినీ పోస్ట్పోన్ చేయడానికి కాదు. ఎందుకంటే ప్రకృతికి ఒక విధానం ఉంటుంది ఎగ్జాక్ట్లీ. కదండి. జనరల్ పాపులేషన్ మీరు ఎప్పుడైనా అలాగే ఆలోచించాలి నార్మల్గా. నేను టైంకి మై జాబ్ తర్వాత ఫ్యామిలీ తర్వాత పిల్లలు, ఎవ్రీథింగ్. అలాగని మనకి హయ్యర్ రోల్స్లో ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, పిహెచ్డీస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మరి వాళ్ళకి నేచర్కి తప్పదుగా. ఇవన్నీ తెలియవు కదా అంట నేను. ఇప్పుడు ఈ తెలీదు. సొసైటల్ ఎంపవర్మెంట్, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, విమెన్ ఎదుగుతున్నారు, మహిళలు, ఈ సంతోషాలన్నీ నేచర్కి తెలియదు. బేసిక్గా ఎదగొద్దు, ఇంట్లో పిల్లల్ని చూస్తూ కూర్చోవాలి, అది అంతే. సో అది కష్టం కదండి. కష్టం. సో చదువుకున్న తర్వాత అందరూ కాంపిటేటివ్గా ఉండాలనుకుంటారు. కరెక్ట్. బట్ నేను ఒక్కటి చెప్తాను, అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉంటుందో ఆడవాళ్ళకి ఎదగడానికి ఎప్పుడు అడ్డులు ఉండవు. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ కొంచెం ఉన్నా కూడా నీకు పిల్లలు వాళ్ళే పెరుగుతారు. నువ్వు ఎంత టైం ఇచ్చినా కానీ వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు, రైట్. మన గ్రోత్ ఆగదు. ఇది అన్ని ప్రాబ్లమ్స్ కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి బాగా ఛాలెంజింగ్గా మారింది. కానీ మీకు వదిలేస్తే ఒక డాక్టర్గా మీరు ఏ సలహా ఇస్తారు? ఎర్లీగా 20sలో మీ ప్రెగ్నెన్సీ చాప్టర్ ఫినిష్ చేసేసి ఆ ఒకళ్ళో ఇద్దరు కనేసి తర్వాత వాళ్ళని పెంచి మీరు కూడా ఫ్రీ టైం పెట్టుకోండి అంటారా? పోస్ట్పోన్ చేసి 30s దాకా ఆగండి అని సలహా ఇస్తారా డాక్టర్ శిల్పి? నేనైతే కంపల్సరీ ఫినిష్ యువర్ ఫ్యామిలీ బిఫోర్ యువర్ 30 అనే చెప్తాను. ఫినిష్. సూపర్. అది 1 కిడ్డా 2 కిడ్డా 3 కిడ్సా అనేది అనవసరం. యూ హ్యావ్ టు ఫినిష్ బిఫోర్ 30. ఎందుకంటే హెల్త్ వైజ్గా కూడా అది మంచిది, రెస్పాన్సిబిలిటీ వైజ్గా కూడా మంచిది. తర్వాత నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేయడం కూడా ఉంటుంది, రైట్. అండ్ నీకు చాతనవుతుంది. అవును. లేకపోతే మీకు ఎట్లా చాతనవుతుంది చెప్పండి? అవును. కరెక్ట్. వాళ్ళ ఏజ్ ఏమో 5-6 ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని క్రికెట్ ఆడమని అడుగుతారు, ఫుట్బాల్ మీరేమో ఆడమని మోకాళ్ళ అడుగుతారు. నొప్పులు. ఎగ్జాక్ట్లీ. మోకాళ్ళ నొప్పులని కాదు, ఎక్కడన్నా పడితే ఏమవుద్దు అని భయం కూడా ఉంటుంది కదా. అవునవును. కరెక్ట్. అందరికీ బ్యాలెన్స్ ఉండదు కదా. సో ట్రూ. స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ అనేవి ఏజ్ పరంగా తగ్గుతూ వస్తాయి. అవును. ఒకవేళ సడన్ గా పిల్లాడు వచ్చి ఎత్తుకోమంటే కూడా ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుంది. అది ఎంత బ్యాడ్గా ఉంటుంది చెప్పండి? సో ట్రూ. కరెక్ట్. మై సన్ ఇస్ దేర్, ఐఎమ్ 48, హీఈస్ ఓన్లీ 9 years. సడన్ గా వచ్చి మీద పడి ఎత్తుకోమంటాడు. సో ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు క్యారీ హిమ్. అవును. వాడికి నేను మదర్ కదా, అవునవును. మదర్. సో మదర్ ఎత్తుకుంటుందని ఆశతోనే వస్తారు కదా. వాడు 30-35 kgs ఉంటే ఎలా ఎత్తుకోగలుగుతాము? అవన్నీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అలా ఎందుకు వెళ్ళాలి? అసలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. సో బట్ ఎనీవే ఈ ఆప్షన్ అవైలబుల్గా ఉండడం ఇట్స్ ఒకలాగా మెడికల్ ఎవల్యూషన్ అనే చెప్పాలి. అంటే మీరు అన్నట్టు మన ఉపాసన గారు కూడా ఆవిడ బహిరంగంగా చెప్పారు దట్ యూ హ్యావ్ దిస్ ఆప్షన్ టు ఫ్రీజ్ ఎగ్స్ డయర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అని చెప్పి. బట్ పురుషుల స్పర్మ్ క్వాలిటీ ఎందుకండి పడిపోతుంది? ఏమన్నా రీజన్ ఉందా? వాళ్ళ సెల్ ఫోన్లు పాకెట్లో పెట్టుకోవద్దు మొదలుకుని స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఇవన్నీ చెప్తున్నారు. లైఫ్ స్టైల్. అదే లైఫ్ స్టైలే. వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి, నిద్రలేమి సమస్య దగ్గర నుంచి, వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ అయిపోవడము, స్ట్రెస్. మీరేమో రిప్రొడక్షన్ గురించి అడుగుతున్నారు, స్పర్మ్ క్వాలిటీ గురించి అడుగుతున్నారు. మనమేమో రోజు 35 years జిమ్లో పడిపోయి చచ్చిపోయాడు, రోడ్డు మీద పడిపోయి చచ్చిపోయాడు, డాన్స్ చేస్తూ చచ్చిపోయాడు అని మనం ఆలోచిస్తున్నాం. ఇమాజిన్ వెన్ సంథింగ్ కెన్ కిల్ అ పర్సన్, విల్ ఇట్ నాట్ కిల్ ద స్పర్మ్? సో ట్రూ. వెరీ విల్ ఇట్ నాట్ కిల్ ద స్పర్మ్ క్వాలిటీ? ప్రాణమే పోతున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ ఎంత? అంతే కదా. స్ట్రెస్. అసలు చాలా దారుణమైన లైఫ్ స్టైల్లో ఉన్నారండి. నేను ఇప్పుడు చూస్తే నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. నేను చదువుకునేటప్పుడు అమ్మో డాక్టరా, ఏ టైంలో పడితే ఆ టైంలో పని చేయాలి, మేము అసలు అలాంటి ప్రొఫెషనే తీసుకోము అని ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? నేనన్నా ఇంటికి వెళ్తాను పేషెంట్స్ అందరినీ చూసి, నేను టైమింగ్స్ రెగ్యులేట్ చేసుకోగలుగుతాను, పలానా టైమింగ్కి ఓపీ అయిపోతుంది, ఆ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్కి మేము అవైలబుల్ ఉంటాము, ఒక టీం ఉంది, మేము మేనేజ్ చేస్తాము అని చెప్పి వెళ్ళొచ్చి ఇంటికి. వాళ్ళు ఇంటికి వెళ్తున్నారండి, అసలు ఇల్లు లేదు, పాడు లేదు,
అమెరికా టైమింగ్కి ఇండియాలో వర్క్ చేస్తారు. పోనీ అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియన్ టైమింగ్కి వర్క్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా బ్యాక్ ఎండ్ ఆఫీస్ అంటారు, ఫ్రంట్ ఎండ్ ఆఫీస్ అంటారు, క్లయింట్ మీట్ అంటారు. ఒక టైం పద్ధతి పాడు లేకుండా అడ్డమైన టైమింగ్లో అంతా వర్క్. మరి అలా వర్క్ చేసినప్పుడు నీ బాడీ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్. కరెక్ట్. హెల్త్ అనే దానికి డెఫినేషన్కి పనికి రాకుండా అయిపోయాం. సో ఇప్పుడు అసలు హెల్త్ని మెజర్ చేయాలంటే ఎలాగ రిపోర్ట్లో మినా అసలు అది ఇంపాసిబుల్. నిన్నటికి నిన్న చనిపోయిన న్యూరో సర్జన్ 55 years అండి ఆయనకి కదా. 55 ఎక్కడండి, 40 చేంజ్ ఎంతో మొత్తానికి. ఆయన రిపోర్ట్లన్నీ నార్మల్ ఉన్నాయంట. ఒకసారి ఆలోచించండి. మరి ఎక్కడ ఎందుకు పోయింటారు ఆయన? తెలీదు. క్లాట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మొబిలైజ్ అవ్వచ్చు. అండ్ దానికి సో ఎక్కడో మూల కారణం నుంచి దట్ ఈస్ ద స్కేరియస్ట్ పార్ట్ నౌ ఆఫ్ లైఫ్. అండ్ అంతు చిక్కని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనము ఎలాగ ఇవాల్వ్ అవుతున్నామో డిజీజ్ కూడా అలాగే ఇవాల్వ్ అవుతుంది. అంతే కాంపిటేటివ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతే కాంప్లికేటెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఏంటి సంజీవని ఏంటి చెప్పండి. సపోజ్ మీరు ఒక సంజీవని డాక్టర్ శిల్పి రెడ్డికి అన్నీ తెలుసు, మీరు తడాలని దడదడ వాయించి మనసులో ఏది పెట్టుకోరు కాబట్టి ఒక్క రూల్ చెప్తే ఇవాళ వాట్ వుడ్ యూ సే? ఫాలో దిస్. వర్క్ టైమింగ్స్ రెగ్యులేట్ చేసుకోవాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి, సంతోషంగా ఎలా ఉండాలో వెతుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడి మీరు ఎంత లెవెల్కి వెళ్ళినా సంతోషంగా లేకపోతే మీరు చచ్చిపోతారు, అందులో డౌట్ లేదు. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను అర్ధరాత్రి నేను వస్తాను డెలివరీకి, కానీ నేను డెలివరీ చేసిన తర్వాత ఒక అద్భుతమైన హ్యాపీ మూమెంట్. ఓకే, వెన్ ఎవర్ ఐ డెలివర్ అ చైల్డ్ ఈవెన్ ఇన్ మిడ్ నైట్ ఐ ఫీల్ సో హ్యాపీ. దట్ ఈస్ రివార్డింగ్ ఫర్ మీ. ఓకే, సో దట్ మైట్ నాట్ బి ద సేమ్ కేస్ ఫర్ సంబడి హూ ఇస్ డూయింగ్ అనదర్ జాబ్. కరెక్ట్. సో మేము లైఫ్ సేవింగ్ జాబ్స్లో ఉంటాం కాబట్టి మాకు తప్పదు. కానీ అలా లైఫ్ సేవింగ్ జాబ్స్లో లేని వాళ్ళు కూడా బాగా కష్టపడిపోయి రాత్రి పగలు వర్క్ చేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటే నాకే అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది. అసలు కుటుంబ వ్యవస్థే లేకుండా పోతుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించిన ఖర్చు పెట్టడానికి టైం లేదండి. చాలా ఖర్చు ఓన్లీ కార్పొరేట్సే డిసైడ్ చేస్తాయండి. When you should మీకు go for జీతం వాళ్ళే vacation. ఇస్తారు, వాళ్ళకే హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతుంది. వాళ్ళకే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళకే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అవును. అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళకే ఈటరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళకే బట్టల కొట్లు అన్నీ ఉంటాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోతుంది. సో వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఈజ్ ఓన్లీ యువర్ బాడీ విత్ సమ్ డిజీజ్ ఫర్ ఎవర్. Zombies. ఎస్, అండ్ మీరు సంపాదించిందంతా కూడా సేవింగ్స్తో సహా తుడుచుకు పెట్టిపోద్ది. ఒక్కరోజు ఒక్క బిల్లు, ఇద్దరు ప్రాణం పోద్ది, లేకపోతే సేవింగ్స్ పోతాయి. అసలు చాలా గుండె ఇలా. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారో జనాలు, అసలు నాకు అర్థమే అవ్వట్లేదు. అదే ఇదివరకు ఆ స్పిరిచువల్ కనెక్షన్ ఉండేది, ఏదో ఒక బ్యాలెన్స్నైనా రెగ్యులేట్ చేయడానికి ఏదో ఒక మెడిటేషను, దీపం పెట్టుకోవడం ఏదో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ జనరేషన్కి స్పిరిచువాలిటీ అంటేనే ఒక హేళన. సో దే డోంట్ వాంట్ టు బి స్పిరిచువల్ బికాస్ దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఇన్ దట్. ఆ పీస్, ఆ కామ్నెస్, ఆ సెరెనిటీ, పాజిటివిటీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ఏదైనా జింగ్ 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 ఉండాలి, ఏదో ఒక అడ్రినలిన్ రష్, వైబ్రేషను, ఆ సౌండ్లు, ఆ గోల, ఆ హైలోనే వాళ్ళు బతకాలనుకుంటున్నారు. కానీ హై ఎక్కువ రోజులు లాస్ట్ అవ్వదు. యూ హ్యావ్ టు ఫాల్ డౌన్ ఫ్రమ్ దట్ హై. దాని బదులు బ్యాలెన్స్ చేసుకుని అటు కృష్ణారామ అనుకోవాలి, అటు కష్టపడాలి, అటు కంటి నిండా నిద్రపోవాలి వీలైనంత వరకు. తర్వాత మనము చేతికి నోటికి సంబంధం ఇంకా పెట్టుకోవాలి. అది కొంచెం అక్కడ మైండ్ఫుల్నెస్. ఏం తింటున్నావు, తాళం వేయడం ఎప్పుడు స్టాప్. జీనియస్ ఇస్ నోయింగ్ వెన్ టు స్టాప్. సో మీరు చాలా హార్డ్ ఫ్యాక్ట్స్ని మళ్ళీ పరిచి చెప్తున్నారు ఇవాళ. డాక్టర్ శిల్పి, మీరు ఒక వైద్యురాలిగా ఇప్పుడు వస్తున్న సెక్షువల్ ఓరియంటేషన్ చేంజెస్ని ఎలా చూస్తారు? వై ఆర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఎల్జీబీటీ కమ్యూనిటీ తీసుకుంటే అది ఎందుకు గ్రో అవుతుందంటారు? అది ప్యూర్లీ హార్మోనలా, ఒక సొసైటల్ ఎవల్యూషన్గా చూస్తారా? ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. బట్ మీరు ఒకటి ఆలోచించాలి, ఇది తరతరాల నుంచి ఉంది. తరతరాల నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. బట్ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళు మధ్యలో వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకున్నారు. ఓకే,
వాళ్ళు మధ్యలో కొంతమందిని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ మనీ, పవర్ అండ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఇప్పుడు నీ బాడీ నీకు అది చెప్పినప్పుడు నువ్వు దాని వాయిస్ని ఎన్నాళ్ళని నొక్కేస్తావు? పోనీ మీ పేరెంట్స్ అయినా ఎన్నాళ్ళని నొక్కేస్తారు? అవును. నొక్కలేరు. నువ్వు ఎప్పటి వరకు అణిగిమణిగి ఉంటావు? నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్ లేనంత వరకు నువ్వు మీ పేరెంట్స్ చెప్పింది వింటావు, సొసైటీ చెప్పింది వింటావు, హస్బెండ్ వైఫ్ ఎవరైనా చెప్పింది వింటావు, పిల్లల్ని కంటావు, ఏదైనా చేస్తావు. బట్ నీకు ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు, నీ వాయిస్కి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, నీకు ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు, నువ్వు సెల్ఫ్గా బతకగలుగుతావనే నమ్మకం ఉన్నప్పుడు, అది చదువు వల్ల రావచ్చు, పని వల్ల రావచ్చు, డబ్బు వల్ల రావచ్చు, దేని వల్ల రావచ్చు, నువ్వు ఎవరికి వినాల్సిన అవసరం లేదు. అవును. నీకు నీ వాయిసే మ్యాటర్. అండ్ నీ వాయిస్ నీకు మ్యాటర్ అయినప్పుడు నువ్వు ప్రపంచం ముందు నిలబడతావు, ఒప్పుకుంటావు, యూ డూ హెల్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటావు. అదే మొన్న 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఈ మధ్య. అంతే. చూసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు ఎవరు actually. పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు. టు అన్ ఎక్స్టెంట్ ఈవెన్ ఇన్ స్కూల్స్, యునో, మై ఫ్రెండ్ హ్యాస్ 2 fathers, మై ఫ్రెండ్ హ్యాస్ 2 mothers, అట్లా కూడా చెప్పుకుంటారు. బట్ దే హ్యావ్ నో అబ్జెక్షన్. ఇప్పుడున్న పిల్లలకి అసలు అబ్జెక్షనే లేదు. 2 fathers అంటే బయోలాజికల్ ఫాదర్, ఫాస్టర్ ఫాదర్, అలాగా? అంతే. స్టెప్ ఫాదర్. అంతే, స్టెప్ ఫాదర్. దే హావ్ గాన్ త్రూ సరగసీ అండ్ గాట్ అ చైల్డ్. ఓ లైక్ దట్. ఓకే. సరగసీ. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ అదర్ కంట్రీస్ కదా. అవునవును. దే హావ్ కమ్ అండ్ సెటిల్డ్ ఇన్ ద స్కూల్ హియర్. వాళ్ళ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఫర్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ దే కేమ్ అండ్ దే ఆర్ వర్కింగ్ హియర్. సో వాళ్ళ పిల్లాడు ఏదైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో ఉన్నారు. సో అలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి కూల్గా ఉంది, వాళ్ళకి ఏం లేదు. సో తక్కువ కాదా అనేది మనం జడ్జ్ చేయడానికి ఉండదు. అండ్ ఎవరికి వేరేలాగా బతకాలని ఉంటుందండి? ఎవరికి ఉండదు. నటించాలని ఎవరికి ఉండదు. అలా నటించడం వల్ల బహుశా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి బయోలాజికల్గా ఇన్నర్గానే వాళ్ళకి ఆ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇమోషన్సే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే అట్లాగా. అవును. మనము సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవునవును, కరెక్ట్. సో దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. బట్ వాళ్ళు whenever they are coming into the community, they cannot change the community. కమ్యూనిటీని వాళ్ళు మార్చలేరు, వాళ్ళు కమ్యూనిటీని మార్చలేరు. బట్ వాళ్ళకి రెస్పెక్టబుల్గా ఉండే 100% అధికారం ఉంది. 100% దే కెన్ హ్యావ్ అ రెస్పెక్టబుల్ లైఫ్. అండ్ ఇప్పుడున్న ప్రపంచం వేరు, 20 ఏళ్ల ముందు ప్రపంచం వేరు. బాగా మారింది. ఇప్పుడు 10 ఏళ్లలో అయితే ఐ థింక్ వి ఆర్ సీయింగ్ చేంజెస్. మనము కల్చరల్గా కూడా మీరు చూసుకున్నట్టయితే దేవర్ సో మెనీ maids and assistants of differently, community. We had even in ఆస్థానాలలో అక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? సో ఇట్స్ దేర్ విష్. సో ఇప్పుడు కాలక్రమంలో మనకి రకరకాల సిస్టమ్స్ వచ్చేసాయి, అవి రూల్ చేయడం మొదలెట్టాయి. సేమ్ థింగ్ విత్ మన ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఏం కట్టుకోవాలి, చీర కట్టుకోవాలా, స్లీవ్లెస్ వేసుకోవాలా, హీరోయిన్స్ ఎలా ఉండాలని. ఇవన్నీ చూసినప్పుడు మీరు మామూలుగా మీరు ఏదో సబ్జెక్ట్ మ్యాటర్ పరిమితమయ్యే వ్యక్తి గారు. యూ గెట్ యాంగర్డ్ ఆర్ యూ గెట్ ట్రిగర్డ్? ఏమైనా ఒక ఆగ్రహం కానీ, కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ వస్తాయా మీకు శిల్పి గారు? ఖచ్చితంగా. నేనైతే చాలా వోకల్గా కూడా ఉంటాను. ఎవరు ఏం వేసుకుంటారో అది వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ఇష్టము, వాళ్ళ బాడీస్. నువ్వు పర్వర్టెడ్గా ఆలోచిస్తే అది నీ బాడీలో ఉన్న తప్పు, నీ మైండ్లో ఉన్న తప్పు. తప్పితే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ సంబడి ఎల్సెస్ బాడీ. నో మీన్స్ నో అండ్ ఇట్ మీన్స్ ఓన్లీ నో. అంతే. నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నీ ఆలోచన నీ ఇష్టం, కానీ నీ ఆలోచన నీ బ్రెయిన్ వరకే నీ ఇష్టం. నాలుక మీద కూడా మళ్ళీ రావద్దు. అది కదా, నాలుక మీద రావద్దు. ఎందుకంటే నీ నాలుక మీదకి వచ్చిందనుకో అది వేరే వాళ్ళని అవమానించినట్టు. సో ఒపీనియన్స్ ఎవరికైనా ఉండొచ్చు అబ్బా, నువ్వు ఏమైనా ఆలోచించుకో, ఏ చెత్త అయినా ఆలోచించుకో, కానీ నీ మనసులో నువ్వు మాట్లాడుకోవాలి. అంతే. బయటికి పెట్టొద్దు. పెడితే అది పబ్లిక్కి వెళ్తుంది. పబ్లిక్కి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను జడ్జ్ చేస్తారు, అందరూ నీ వైపే వేలు చూపిస్తారు. నువ్వు అనుకున్న విధంగా మనుషులు ఉండరు కదా. కరెక్ట్. అందరూ అన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అయినా బట్టలతో సంబంధం ఏంటండి చెప్పండి? అంటే బట్టలు ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత లేడీస్పై మరింతగా ఉంది కాబట్టి, అంటే చీర కట్టుకుని ఉండాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, ఇలా రకరకాల కల్చరల్ నార్మ్స్. ఇప్పుడు షార్ట్ హెయిర్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్. మీరు బై ద వే మీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను కలర్ వేసుకోవద్దని ఇంకా డిసైడ్ అయిపోయి నేను మొత్తం కట్ చేశాను. నాకు ఇంట్లో కూడా మా అబ్బాయికి నచ్చలేదు సుమా, అమ్మ యూ కట్ యువర్ హెయిర్, బాధపడ్డాడు. నేను అన్నాను, నానా
my hair is my personal thing. Hmm. If you don't like it, it's your personal thing. But you should not tell me that, Anna. Ah, Because he has to talk to women later. correct. రేపటి If he రోజున didn't like it, it's okay. He'll grow. But my hair is my wish. అని తెలియాలి మొదటి నుంచి. Your hair is your wish. ఇప్పుడు నీ స్కూల్కి ఏదైనా అబ్జెక్షన్ ఉందనుకో, నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలంటే చేసుకోవాలి. దట్స్ స్కూల్ రూల్. నీ స్కూల్కి అబ్జెక్షన్ లేకపోతే నువ్వు రింగులు జుట్టు వేసుకొని ఇంత పెద్ద జుట్టు వేసుకొని తిరుగుతా అంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్, అంతే. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సర్టన్ ఏజ్ సర్టన్ థింగ్స్. అవును. వెన్ యూ గ్రో అప్ యుల్ హ్యావ్ యువర్ ఫ్రీడమ్. బట్ యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ మై రైట్స్ ఆన్ మై హెయిర్. సో ఇట్స్ ఓకే. ప్రతి మామ్ అంటే అట్లా నేర్పిస్తే అట్లీస్ట్ ఒక ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు పిల్లలు, మగ ఖచ్చితంగా. పిల్లలు. అండ్ వీ హ్యావ్ టు ట్రైన్. అది అమ్మాయిలా అబ్బాయిలా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ జనరేషన్లో పిల్లలకి నిజంగా నేర్పించాల్సింది లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్, ఎలా వండుకొని తినాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళు చేసే వర్క్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మెయిడ్స్ అయినా కానీ దేర్ ఆల్స్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళని కూడా పద్ధతిగా పిలవాలి. యూ కెనాట్ బీ హార్ష్ విత్ దెమ్. అండ్ వాళ్ళకి బతక నేర్వాలి అని అంటే మాటలు చాలా చాకచక్యంగా రావాలి. లైఫ్ స్కిల్స్ దోస్ ఓన్లీ. వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ నాకు నచ్చలేదు ఇలా అలాంటి తిరుగుతూ కుదరదు. రేపు ఏ అమ్మాయి పడదు, ఏ అబ్బాయి పడరు. సో ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళ షూస్లో మనం నించుని ఆలోచించి గౌరవం ఇస్తేనే మనకి మర్యాద. అంతే కదా. మన మర్యాద మనమే నిలబెట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. తప్పకుండా చాలా మంచి మాట చెప్పారు. పిల్లలకి ఖచ్చితంగా ఇది నేర్పించాలి. అండ్ వాళ్ళకేంటంటే వాళ్ళకి చాలా ఏరియాస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కదా. సో ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉండాలి, అలా అవన్నీ కాదు. అందానికి చాలా అర్థాలు ఉంటాయి. అవును. అంటే ఒక్కొక్క కల్చర్లో మారుతుంది కూడా, మారుతూ ఉంటుంది అది. అండ్ విత్ టైం మన కల్చర్లోనే బోల్డ్ మారాయి. చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు మన యాక్టర్స్ కూడా, వాళ్ళని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అవును. ఇప్పుడు 0 సైజు, అసలు లీన్గా ఉండాలి, ఇంత ఉండాలి పిట్టలాగా. అప్పుడు అది దట్ ఈస్ సెలబ్రేటెడ్. సో అన్ని నిర్వచనాలు మారుతూ వచ్చాయి. బట్ ఏంటంటే ఐ ఫీల్ మధ్యలో నలిగిపోతున్నది స్త్రీ. ఎగ్జాక్ట్లీ. సన్నగా కాదు, లావుగా కాదు, ఆరోగ్యంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆరోగ్యానికి వచ్చినట్టు అయితే మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అందరూ ఫిజికల్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెంటల్ వెల్నెస్కి ఇవ్వట్లేదు. కానీ అన్నిటికంటే ప్రథమంగా వచ్చేది మెంటల్ వెల్నెస్. నువ్వు నిజంగా మెంటల్గా మంచి బ్యాలెన్స్డ్గా ఆరోగ్యంగా ఉంటే ఇట్ విల్ షో ఇన్ యువర్ ఫిజికల్ వెల్నెస్. యూ విల్ ఆబ్వియస్లీ డైరెక్ట్గా నువ్వు అందంగానే ఉంటావు, ఆరోగ్యంగా కూడా ఉంటావు, బాగుంటావు. చాలామంది ఓన్లీ ఫిజికల్ వెల్నెస్ వెనకాల పడి వాళ్ళు నిజంగా మెంటల్గా దే ఆర్ నాట్ వెల్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. అవును. దట్స్ రియలీ రాంగ్. ఇమోషనల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, ఫైనాన్షియల్ వెల్నెస్, ఇది మట్టుకు బేసిక్స్. ఇవి క్లియర్ కట్గా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు హెల్దీగానే ఉంటావు. ఇది చాలా బాగుంది. ఈ 3 మనకి ఒక మంచి పర్స్పెక్టివ్. వీటిని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫిజికల్ వెల్నెస్ వస్తుంది. ఈ ఇమోషనల్ వెల్నెస్కి అఫ్ కోర్స్ మూల కారణాలు హార్మోన్స్ కొంత ఉంటుంది. డెఫినెట్గా దాన్ని అండర్మైన్ చేస్తాం మనం గ్రహించాము. గట్ హెల్త్ ఇష్యూస్ పొట్టలో నుంచే వస్తాయి. పొట్టలోంచే నీకు సరిగ్గా లేదు, నిద్రలేమి సమస్య ఉంది, లేకపోతే కోపం ఎక్కువ వస్తుందంటే కరెక్ట్ యువర్ గట్. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ బికాస్ నీకు ఆ సటైటీ రావట్లేదు. గట్లో ఎంత హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయంటే ఆ బ్యాక్టీరియానే చాలా పాజిటివ్ హార్మోన్స్ సింథసైజ్ చేస్తాయి. కొన్ని కెమికల్స్, సెరోటోనిన్ ఇట్లాంటి కెమికల్స్, దే హ్యావ్ చాలా మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తాయి బ్రెయిన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది అవి ఇస్తాయి. నువ్వు అర్థమైన ఫుడ్ అంతా తింటూ ఇష్టం వచ్చినట్టు గట్ని అబ్యూస్ చేస్తే ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ లేనప్పుడు, ఆ కెమికల్ మెసెంజర్స్ లేనప్పుడు నువ్వు ఎంత పైకి ఎదిగినా కూడా యూ విల్ బి అన్సాటిస్ఫైడ్ సోల్. కరెక్ట్. నీకు హ్యాపీనెస్ ఉండదు, మన మొహం వేసుకుని ఉంటావు, అందరినీ కస్సు అని తిడుతూ ఉంటావు. సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ పీపుల్ విల్ హేట్ యూ
ఇన్సైడ్ దెమ్, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. సో ఏం తింటే ఈ హెల్దీ బ్యాక్టీరియా వస్తుంది చెప్పరా? మన గట్కి ఒక మిలియన్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్టీరియా ఉంటాయి. వాటికి ఫుడ్ కావాలి. వాటికి ఫుడ్ ఏంటి? వాటికి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ కావాలి. సో దే నీడ్ దట్ రెసిడ్యూ ఫైబర్ టు మంచ్ అండ్ ఈట్. సో ఒక ఫైబర్ ఉంటే వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు వాళ్ళు స్వీట్ పొటాటో కావాలి, చియా సీడ్స్ కావాలి, దాని తర్వాత ఫ్రూట్లో ఉన్న Peach చ్యూ కావాలి. చేసి తింటే పీచ్ కావాలి, మిల్లెట్స్లో ఉన్న ఫైబర్ కావాలి. అట్లా రకరకాల సోర్సెస్, అంటే డైవర్సిటీ అడుగుతుంది. మనం ఎలాగా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అనుకుంటామో అలాగే గట్ బ్యాక్టీరియా కూడా నాకు అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుందని డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి కదా. లోకల్, సీజనల్, ట్రెడిషనల్ అంటాం కదా. ఇవి కావాలి గట్ బ్యాక్టీరియాకి. సో ఇప్పుడున్న సీజన్లో మనం మంచి గట్ బ్యాక్టీరియాకి రేగిపళ్ళు వస్తాయి కదా, అవి కావాలి. అలాగే తేగలు వస్తాయి కదా, అది కావాలి. సో అందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది బాగా. అవును. అండ్ ఆ గట్టుకి అది ఈ సీజన్లో ఆహారం. సో ఇలాంటి సీజనల్ ఫుడ్స్, కొన్ని బెర్రీస్ వస్తాయి, అవి కూడా ఒక మంచి గట్ బ్యాక్టీరియాని హెల్ప్ చేస్తాయి. మీరు ఎలా డాక్టర్ శిల్పిరెడ్డి మీరు ప్లాన్ చేసుకుంటారా మీ మీల్స్, లేకపోతే ఆకలేసినప్పుడు తినేస్తారా? లేదు, నేను వర్క్ చేస్తాను కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఖచ్చితంగా బయటకు వస్తాను. ఇండియన్ బ్రేక్ఫాస్ట్, నార్మల్ ఇడ్లీ, దోశ, వడ, పూరి? నో, అంటే చాలా లిమిటెడ్. నేను 2 eggs, ఒక 5-6 ఆల్మండ్స్ అన్నా, పీనట్స్ అన్నా, గుప్పెడు పీనట్స్ అన్నా, లేకపోతే ఆల్మండ్స్ అన్నా, ఒక్క ఇడ్లీ విత్ సాంబార్ ఆర్ చట్నీ. కార్బ్స్ తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను మార్నింగ్, బికాస్ నాకు మళ్ళీ ఫుడ్ తినడానికి 2 o'clock అవుతుంది. సో ఒక 6 hours అయినా ఉంటుంది, 5 hours. ఐ విల్ నెవర్ ఫీల్ హంగ్రీ ఇన్ బిట్వీన్. ఎందుకంటే నేను మంచి ప్రోటీన్ తినేసి వస్తాను. కార్బ్స్ తింటే, సపోజ్ నేను 2 ఇడ్లీలో 4 ఇడ్లీలో తినొస్తే 11 గంటలకంతా నక్కలాడి ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. అవును. అలా ఎప్పుడు అవ్వద్దు. మధ్యలో కాఫీ టీలు కూడా లాగిచ్చారు. అసలు నాకు అలవాట్లేదు. ఓకే, సో సూపర్. నథింగ్. సో 1:30-2 o'clock మధ్యలో నేను లంచ్ చేస్తాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. అ లాట్ ఆఫ్ కర్రీ. దాని తర్వాత బటర్ మిల్క్లో పుట్నాల పొడి ఉంటుంది కదా, సత్తు పౌడర్ ఉంటుంది, అది కలుపుకుని తెచ్చుకుంటాను. కొంచెము ఎనీథింగ్ కార్బ్ ఏదో కొంచెం తీసుకొస్తాను. ఇవన్నీ తినేస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాకే తింటాను. సో ఇంతే. మధ్యలో కాఫీలు, టీలు, అసలు అలవాట్లేదు. రిఫ్రెష్మెంట్స్, ఆఫీస్ సెలబ్రేషన్ ఏంటది, ఇది సిఎంఈ అవుతుంది కదా మీకు నేను సెమినార్, CME కి వెళ్ళను. సిఎంఎల్కి వెళ్ళరు. ఓకే, సూపర్. కర్రీ పఫ్, బాబోయ్. చిన్నగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది, కానీ ఇప్పుడు తింటే టైర్ వస్తుంది. విత్ ఆరెంజ్ కలర్ టైర్ వస్తుంది. టైరే వస్తుంది. అది సో చిరుతిళ్ళని చాలా ఆలోచించుకుని తినాలి. నేను తినను అని కాదు, కానీ వారానికి ఒకసారి, ఎప్పుడన్నా ఒకసారి. అండ్ యూ వర్కౌట్ మ్యామ్? ఐ డోంట్ వర్కౌట్. బట్ దట్స్ గుడ్ ఇనఫ్. మీరు అవేర్నెస్ లో ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి ఐ సో థింక్ సెల్ఫ్ రెగ్యులేషన్ లో వెళ్ళిపోతుంది. మీకు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీ విధానం చెప్తూ ఉంటే ప్లాన్డ్ అండ్ ఎట్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ నుంచో ఎగ్జాటిక్ వి లేనివి ఉన్నవి కాకుండా. అసలు నేను ఎగ్జాటిక్ ఫుడ్స్ ని బిలీవ్ చేయను, అస్సలే బిలీవ్ చేయను. అంతగా ఎక్కువ మాట్లాడితే ఇంట్లో మందార పూలు ఉంటాయి కదా, అవును. అవి నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో వేసుకుని తాగేస్తాను. ఓ, అది మంచిదా? దట్స్ ది టీ, అంతే, యాంటీ ఆక్సిడెంట్. ఓ, ఓకే. హైబిస్కస్ టీ అంటాం, అదేనా? ఓకే. ఫ్రెష్ హైబిస్కస్ మందార పువ్వే కదా, మర్చిపోయాం అదే. మందార పూలు. అలా. సో అలాంటివి ఏమన్నా ట్రై చేస్తాను తప్పితే వేరే ఏవి ట్రై చేయను. చాలా లిమిటెడ్ గా ఉంటది. బట్ వన్స్ ఇన్ అ వీక్ నేను బయట ఫుడ్ తింటాను. ఐఎమ్ ఫుడీ, నాకు చాలా ఇష్టం. కానీ సెల్ఫ్ రెగ్యులేషన్ కోసము ఒక ప్రొఫెషన్ని జాయిన్ అయ్యాను కాబట్టి ఐ నీడ్ టు బ్యాలెన్స్. అండ్ ఐ హ్యావ్ కిడ్స్ అట్ హోమ్. దే విల్ ఆల్వేస్ ఓవర్లుక్ మీ. నేనేం చేస్తున్నాను నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు తిన్నావు కదా అని అంట. కరెక్ట్. అలా అనకూడదు. సో ఏదైనా చీట్ మీల్ ఉంటే అందరం కలిసి తింటాం. వన్స్ ఇన్ అ వైల్, వన్స్ ఇన్ అ వీక్ ఆర్ మాక్సిమం ట్వైస్ ఇన్ అ వీక్, అంతే. మోస్ట్ టార్చరస్ థింగ్ ఇస్ మిల్లెట్ దోశ. ఇట్స్ యమ్మీ. బాగుంటుందా? యమ్మీ. బాగా మనకి నెయ్యి, నూనె వేసి బటర్ మసాలా దోశ క్రిస్ప్ గా వస్తే అది బాగుంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నెయ్యి ఈజ్ నెవర్ ఆర్ ఎనిమీ. ఓకే, మిల్లెట్ దోశలో మీరు నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, కానీ దానిపైన ఎగ్ వేసుకొని, ఒక 2 eggs వేసుకొని తింటే కూడా బెటర్. సో దట్ ఇట్ స్టేస్ అండ్ కొంచెం బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇంకేం తినొద్దు అంతే. ఆర్ ఎల్స్ యూ కెన్ హ్యావ్ పీనట్ చట్నీ అండ్ సమ్ సాంబార్.
బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. అంటే ఇంకో 4-5 గంటల వరకు ఇంకేం తినొద్దు, అదే బతికేయాలి. అంతే అంతే. నేను ఒక్క దోశనే తిన్నాను కదా అని బెంగతో బతికితే చాలా కష్టం. చాలా మంది తినలేదు అనే బెంగతోనే బతికేస్తారు. అంతే. అసలు అవసరం ఉందా లేదా ఆలోచించరండి బాబు. అవును. ఆకలి ఉందా అంటే లేదు, మరి ఎందుకు తింటున్నావు అంటే బెంగ వచ్చేసింది అందుకే తింటున్నా. అది మన కండిషనింగ్ చిన్నప్పటి నుంచి. ఎగ్జాక్ట్లీ. అది అన్నం తినాలి ఇవన్నీ వచ్చేసాయి అసలు చిన్నప్పుడు. అన్నం తినాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక 8 పూరీలు తిన్నా కూడా పాపం బిడ్డ టిఫిన్ తిన్నాడు, అన్నం తినలేదు, కాస్త పెరుగన్నం తిను అని మా అన్నయ్య అనేది మా అమ్మమ్మ. అలా లేదు, ఇప్పటికీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనం బయటికి ఎక్కడికైనా వెళ్తాం కదా, ఏదైనా తినేసి వస్తే అది మీల్ అనుకోరు, పెరుగన్నం తింటావు అని అడుగుతారు. కరెక్టే కరెక్టే. మేబీ నేను అనుకుంటాను, ఓకే బయట మీల్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ ఫర్ గట్ కదా, మజ్జిగ తాగి పడుకుంటే గట్ ఫ్రెండ్లీ కదా అని ఆ డైలాగ్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళైతే ఏం తిన్నా కానీ ఇంటికి వచ్చి మజ్జిగ తాగి పడుకుంటారు. బికాస్ దట్ మేబీ ఆ గట్కి చల్లబరుస్తుంది. ఇట్ గివ్స్ దట్ మూడ్ లిఫ్టింగ్ ఆర్ నెక్స్ట్ డేకి పనికి వచ్చేలాగా. అండ్ అడ్డమైంది ఏదన్నా తింటే ఇందులో ఉన్న ప్రోబయోటిక్ దాన్ని ఆపేస్. అవునవును. లూజ్ మోషన్స్ అవి అవ్వకుండా కూడా ఆపుతుంది. సో మనం సొల్యూషన్స్కి వస్తే డాక్టర్ శిల్పి, మీరు చాలా ఆల్రెడీ ఒక డైరెక్షన్ సెట్ చేశారు మన కాన్వర్జేషన్. అంటే ఏవేవి మన రాంగ్స్ అవుతున్నాయి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మరి డ్రాస్టిక్ పెద్ద పెద్ద చేంజెస్ కాకుండా అని. బట్ ప్రెగ్నెన్సీని అప్రోచ్ అవుతున్న వాళ్ళు ఒక 3 నెలల ముందు నుంచి ఖచ్చితంగా ఏ జాగ్రత్తలు, ఒక 4 జాగ్రత్తలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు స్మోకర్స్లో అమ్మాయిలు చాలామంది కనిపిస్తారు. మీరు మన 18-19 year old అమ్మాయిలు ఎక్కడంటే అక్కడ మనకు చూస్తే స్మోక్ చేస్తూ కనిపిస్తారు. ఒక బర్త్ రైట్లా ఫీల్ అవుతున్నారు, ఎంపవర్మెంట్ అనుకుంటున్నారు అది. ఎవరు స్మోక్ చేసినా వాళ్ళు పీల్చేది టాక్సిన్సే. అవును. అండ్ వాళ్ళు వాళ్ళ హెల్త్ని నరకం వైపు తీసుకెళ్తున్నారు తప్పితే లాభం ఏం లేదు. క్షణికంగా వాళ్ళకి ఏమన్నా లాభం వచ్చే ఫీల్ వస్తుందేమో తప్పితే దానివల్ల ఎటువంటి లాభాలు ఉండవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్ రాట్ వస్తుంది. సో వాళ్ళ బ్రెయిన్కి కరెక్ట్ డైరెక్షన్ లేకుండా స్ట్రెస్లో పొగ పీల్చేసి నేను స్ట్రెస్ ఫ్రీ అవుతానంటే అది అసలు అంత అమాయకత్వం. కరెక్ట్, అంతే కదా. సో ఎనీబడి ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రీనేటల్ టెస్ట్లు అంటారు, మినిమం చేయించుకోవాలి. అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా కానీ ఇద్దరు పార్ట్నర్స్ చేయించుకోవాల్సిందే. జెనెటిక్స్ అని చూస్తారు అందులో, బేసిక్స్ అన్ని చేసుకుంటాం. సెకండ్ థింగ్, వాళ్ళు ప్రీనేటల్ వైటమిన్స్, సరే ఫాలిక్ యాసిడ్, దాని తర్వాత మన విటమిన్ డి, హస్బెండ్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి తీసుకోవాలి. టెస్ట్లకి అనుగుణంగా వైటమిన్స్. సో టెస్ట్లు ఎట్లా చేస్తామో దానికి అనుగుణంగా వైటమిన్స్. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి. ఓకే. బికాస్ పేరెంట్హుడ్ నీడ్స్ దట్. యూ వాంట్ టు బికమ్ పేరెంట్స్. మీరు పేరెంట్స్ అవ్వాలంటే మీరే అడ్డగోలు టైమింగ్లలో ఉంటే పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తారు? కరెక్ట్. సో కొంచెం ఫ్రీ స్పేస్ కూడా ఉంచుకోవాలి, మీకంటూ ప్రైవేట్ స్పేస్ ఉండాలి. నువ్వు మార్నింగ్ డ్యూటీ అయినా నైట్ డ్యూటీ అంటే పిల్లలు ఎట్ట పుడతారు? అది చాలా కష్టం, అది ఇంపాసిబుల్. సో ప్రైవేట్ స్పేస్ ఉండాలి. అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ నుంచి దూరంగా ఉండాలి. ఇప్పటికి కూడా మేము హాస్పిటల్లో కూర్చుంటే మాకు అది కామెడీ అర్థం కాదు, నవ్వలేము, ఏడవలేము, ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, జడ్జ్ చేయొద్దు, కూర్చొని వినాలి. ఒకసారి మీరు వినండి. కెన్ ఐ హ్యావ్ 2 pegs డాక్టర్? పెగ్ ఏంటి, కథ ఏంటి? అసలు నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు, వెదర్ ఇట్ ఇస్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్, దెర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ఎనీ ఆల్కహాల్. జీరో ఆల్కహాల్ మీద ఉండాలి వెన్ ఎవర్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. 1 cigarette 10 cigarettes అనేది ఇంపార్టెంటే కాదు. ప్యాసివ్ స్మోకింగ్ కూడా వెళ్ళొద్దు. అంటే నువ్వు స్మోకింగ్ అయ్యే చేంబర్ వైపు కానీ, లేకపోతే ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళ వైపు కానీ, ఇంట్లో ఎవరు కూడా స్మోక్ చేయొద్దు. అంత రిక్వైర్మెంట్ ఒక మంచి హెల్దీ ప్రెగ్నెన్సీకి అవసరం ఉంది. రైట్. సో సేఫ్టీ లిమిట్స్ని ఎత్తుక్కోవడం ఆపేయండి. సేఫ్టీ లిమిట్స్ అనేవి లేవు, ఆల్కహాల్కి లేవు, స్మోకింగ్కి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చాయి, కొత్తగా అంటే సబ్స్టెన్స్ అబ్యూస్. ఓకే, సబ్స్టెన్స్ అబ్యూస్. వేపింగ్ is there. Vaping is equal to smoking. Correct. చాలా మంది అనుకుంటారు, ఓ మై చైల్డ్ డస్ నాట్ డ్రింక్ అండి, డస్ నాట్ స్మోక్, హీ డస్ ఓన్లీ వేపింగ్. నువ్వు మనిషివా అసలు? అంతే చూడండి, దాన్ని రెగ్యులరైజ్ చేసావేంటి? వేపింగ్ కానీ, హుక్కా కానీ, ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు టొబాకో ఈజ్ నాట్ సేఫ్. అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్లో ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది నిద్రకు మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ అబ్యూజే. దే హ్యావ్ టు బి చేంజ్డ్. అవన్నీ కూడా మార్చేయాలి. సేఫ్ లిమిట్స్లోకి వాళ్ళు డాక్టర్సే మారుస్తారు. బట్ యూ షుడ్ టెల్ ద డాక్టర్ కదా. అంతే కదా. ఐఎమ్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు మీకు ఏమైనా చేస్తారు. నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చేస్తే బ్యాడ్ మెడికేషన్స్ మీద మేమేం చేస్తాము? అప్పుడు మేము
అబార్షన్ చెప్పినా మమ్మల్ని రాక్షసుల్లా చూస్తారు. ఈ మెడిసిన్స్ కరెక్ట్ కాదు, ఇలా చెయ్యొద్దు అని అంటే అప్పుడు కాళ్ళ మీద పడిపోతుంటారు. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఏం చేస్తాం మేము? మేమైనా మిరకల్ చేస్తామా? మంత్రాలు నేర్చుకోవాలా? ఏ మంత్రాలకి చింతకాయలు రాలవు. అసలు అలాంటి క్వశ్చనే లేదు. దే హ్యావ్ టు బి సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మనకి స్పెక్ట్రమ్ డిజార్డర్స్ చిల్డ్రన్లో చాలా ఆటిజం, అది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని కొంతమంది, యాంటీబయాటిక్స్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమెస్టర్ అని కొంతమంది, ఇంకా రకరకాలు వింటున్నాం. బట్ నోబడీ హెస్ ఫౌండ్ ద రూట్ కాజ్. బట్ యూఎస్లో అపారెంట్లీ మొన్ననే ప్రెసిడెంట్ ట్రంప్ సెడ్ 1 in 30 చిల్డ్రన్ దే ఆర్ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ ఆటిస్టిక్. అండ్ వీఆర్ నాట్ ఇండియాలో కూడా ఉంది. ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉందండి. బికాస్ మేము సిటీస్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ చిల్డ్రన్లో. అడల్ట్స్ ఎవరు ఉండరు కదా, వాళ్ళు గ్యాడ్జెట్స్కి అంటే యూనిలాటరల్ నాలెడ్జ్ ఒకటే వైపు నుంచి వస్తూ ఉంటుంది. చూసి 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 విని 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 ఆ చిన్న బ్రెయిన్స్, ఎదిగే బ్రెయిన్స్ మొత్తం ఆ యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్, ఆ కోకోమెలన్ అని, పెప్పా పిగ్ అని గంటల తరబడిగా చూస్తే అసలు వాళ్ళ భాష కూడా మారిపోతుంది తెలుసా. అసలు ఈ ఓపీలో వస్తారు కదా, అంతకుముందు కిడ్ తీసుకొని వస్తారు కదా, వీడి భాష ఏంది ఇట్లా ఉందనంటే టీవీ చూసి నేర్చుకుందంట. యూట్యూబ్ భాష అని మేము లేబుల్ చేసేసాం. యూట్యూబ్ భాష, ఇన్స్టాగ్రామ్ భాష, అవన్నీ అలాగా వాళ్ళ వొకాబులరీ ఏదైతే ఉంటుందో వీళ్ళు అలాగే మాట్లాడతారు. సో అంత ఇన్ఫ్లుయెన్స్లో ఇరిటబుల్గా, రెస్ట్లెస్గా అటు నుంచి ఇటు నుంచి అంటూ కదులుతూ ఐ కాంటాక్ట్ పెట్టకుండా చాలా చాలా మంది ఇట్లా ఉంటున్నారు. బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు, ఎంగేజ్మెంట్, హ్యూమన్ ఇంటరాక్షన్స్, ఇమోషన్స్ ఇవన్నీ లేవు. అండ్ మాట్లాడడానికి మనుషులు, ఎంతైనా ఒక గ్యాడ్జెట్ ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు కదా. అవును అవును ట్రూ. సో పిల్లలకి అదొక మేజర్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగా లేకపోవడం వలన అబార్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సెన్సిటివ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్ రేట్స్, ప్రీ టర్మ్ డెలివరీస్, హై బీపీ కండిషన్స్, స్మాల్ బేబీ రిస్క్, ఇలాంటివి చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. అదే కదా, అది చాలా అలార్మింగ్ యాక్చువల్లీ. Yes, ఎంత తెలిసి చేస్తున్నారు. ఇర్రెస్పాన్సిబిలిటీ, ల్యాక్ ఆఫ్ అది రెగ్యులేషన్. ఒక 16, 20, 25 ఇయర్స్ పిల్లలకి పియర్ ప్రెషర్ అనుకోవచ్చు. నువ్వు 25, 30 ఏళ్ళు వచ్చాయి, నీకేంటి, నీకు తెలీదా మంచి చెడు? నీకెందుకు పియర్ ప్రెషర్? నీకు ఆరోగ్యం గురించి నీకు అవగాహన లేదా? అదంటే చెప్తే వినే వయసు కాదు. టీనేజర్స్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళు చూసిన ప్రపంచాన్ని, వాళ్ళు ఒక వేరే లోకంలో బతుకుతారా టీనేజర్స్? వాళ్ళకి తల్లిదండ్రులన్నా పెద్దవాళ్ళన్నా లెక్క ఉండదు. విసుకుంటున్నారు ఇప్పుడు. నీకేమీ తెలీదు, బేసిక్గా నీకేం తెలీదు, నువ్వు వేస్ట్, నాకే తెలుసు, నీకు ఈ మాత్రం కూడా తెలీదు, ప్రపంచం ఇలాగే ఉందని అనుకుంటారు. అది వేరే ఏజ్ గ్రూప్. నువ్వు 25, 30 ఇయర్స్ వచ్చాయి, నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మీ పేరెంట్స్, నీకు మంచి జాబ్ ఉంది, యువర్ సెల్ఫ్ సఫిషియెంట్, నువ్వు మంచి చెడు, గుడ్ బ్యాడ్ అగ్లీ నువ్వు మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, నీకు లౌక్యం ఉంది, మరి నీకు తెలీదా ఇవి ఆరోగ్యానికి మంచిది కాదని? అంతే కదా. అంతే. అది సోషల్ డ్రింకింగ్ అనే ఆస్పెక్ట్ మీద సర్వనాశనం అయిపోతున్నారు. సోషల్ డ్రింకింగ్ అసలు ఇది కాదు. సోషల్ డ్రింకింగ్ అంటే 2-3 నెలలకు ఒకసారి ఎప్పుడన్నా కలిసినప్పుడు ఓ పెగ్గేస్తే అది సోషల్ డ్రింకింగ్ అంతే. తప్పితే అదే పనిగా రోజు కలిసి పెగ్గలేసుకుంటే అంటే డాక్టర్ అప్రూవ్డ్ కోటా ఉన్నప్పుడు గిల్ట్ తగ్గుతుందని 2 పెగ్స్ వరకు ఓకేలే. ఎవ్రీడే అది కూడా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కానీ ఇది చాలా తప్పు. అసలు దెర్ ఇస్ నో సేఫ్టీ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ పోస్ట్ డెలివరీ ఆర్ ఎనీవేర్ ఇన్ దట్ జోన్. సో బేసికలీ అదే సబ్స్టెన్స్ అబ్యూస్ నుంచి దూరంగా ఉండడం, అండ్ అలాగే మెడికేషన్స్ అవన్నీ రెగ్యులేట్ చేసుకోవడం, అన్ని ప్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేయించుకోవడం, మేకింగ్ ష్యూర్ ఒక రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్, స్లీప్ అండ్ ఇవన్నీ ఉండడం చాలా ఇంపార్టెంట్ 3 months ముందు నుంచి. లక్కీగా అంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి అన్ని రకాల టెస్ట్లు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల మనకి ప్రాబ్లీ ఇన్సిడెన్స్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్లు అవి కొంత తగ్గుతోంది అని అనుకోవచ్చు. కనుక్కుంటున్నారు, కనుక్కున్న వాళ్ళకి చాయిసెస్ ఉంటాయి whether they want to continue or not. It's such a hard choice కదండి. Yes, it is a hard choice, but ఇప్పుడున్న పరిస్థితిలో బికాస్ ప్రెగ్నెన్సీస్ కూడా కొంచెం రేర్గా అయిపోయేసరికి, తగ్గుముఖం పట్టేసరికి, I have seen couples who are okay with Down syndrome child also. It's a happy child. మాకేం పెద్దగా
డిఫెక్ట్స్, అదర్ కాంప్లికేషన్స్ లేకపోతే మేము పెంచుకుంటాం, మాకు ప్రాబ్లం లేదంటున్నారు. కానీ వాళ్ళ తర్వాత ఏంటనే ఒక కన్సర్న్ ఒకటే ఉంటుంది. వాళ్ళు డౌన్ సిండ్రోమ్ చైల్డ్ ఆర్ దే సెల్ఫ్ సఫిషియంట్, వాళ్ళకి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు చూసుకుంటారు, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. అట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ అయితే లేవనుకోండి, సివియర్ డిసబిలిటీస్ ఉంటాయి. అవును. అలా లేని కండిషన్స్లో వాళ్ళకే ఆప్షన్స్ ఇస్తున్నాం, మీరు చూస్ చేసుకోండి అనేసి. మీకు మోస్ట్ ఎమోషనల్ డెసిషన్ ఆర్ టఫ్ టైమ్స్ ఉండుంటాయి కదా? చాలా టఫ్ టైమ్స్ ఎవ్రీ డే ఉంటాయి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 70 to 100 పీపుల్ చూస్తాను ఎవ్రీ డే. సో వాళ్ళ ఇమోషన్స్తో మేము ట్రావెల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఏది అప్ అండ్ డౌన్ అయినా దానికి మేము రెస్పాండ్ అవ్వాలి, బికాస్ ఇట్స్ అ జర్నీ. ఇది కోల్డ్ కాఫ్ ఫీవర్లా కాదు కదా, ఒకసారి వచ్చింది మళ్ళీ మేము కనిపించాం అన్నట్టు, అలా కాదు. మేము కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతాం. అంటే టు అన్ ఎక్స్టెంట్ దట్ నా దగ్గర ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డెలివరీ నా దగ్గర అయ్యి, వాళ్ళ పిల్లలు పుట్టి, వాళ్ళ పిల్లలకి కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరేమో అలా కనిపించరు, అది యాక్చువల్ పాయింట్. 25 ఏళ్ళు 2001 నుంచి ఉన్నారు కాబట్టి. సో నేను డెలివరీ చేసిన వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టేశారు. సో అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా తెలుస్తుంది, అంటే వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా డెలివరీస్కి వచ్చి ఉంటారు కదా. వాళ్ళ ఇంట్లో ఎవరు పుట్టారు, ఎవరు చనిపోయారు, ఎవరు ఏ ఫంక్షన్స్ అయ్యాయి, ఏ ఊరికి ఇచ్చారు, ఆ ఊర్లో వాళ్ళ ఆడబిడ్డలు ఎవరు, ఇవన్నీ తెలుస్తాయి. బికాస్ వాళ్ళందరూ మనకి కనెక్టెడ్ ఉంటారు. అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడ కాల్ వస్తుంది. అవును. సో ఒక బేసిక్లీ ఆ ఫ్యామిలీస్ మీతో జర్నీ చేస్తున్నారు అందరూ. కానీ మీరు చాలా షేక్ అయిన మోస్ట్ ఎమోషనల్, ఇంకా ఏం చెప్పాలి, ఒక కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, కన్సెప్షన్ కావచ్చు, వాట్ వాజ్ ఇట్ మ్యామ్? నాకు మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్ పేషెంట్, తనకి 6 మిస్క్యారేజెస్ అయ్యాయి. 7th ప్రెగ్నెన్సీ మా దగ్గర వచ్చింది. ఆఫ్టర్ 6 మిస్క్యారేజెస్, 5 or 6 మిస్క్యారేజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే, ఆ ప్రెగ్నెన్సీ రన్ అవుతున్న ప్రెగ్నెన్సీ అప్పుడు 5th మంత్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ సడన్గా చనిపోయాడు. సో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 22 వీక్స్ ఆమెకి, 7th ప్రెగ్నెన్సీ. ఎన్ని హోప్స్ పెట్టుకొని టుగెదర్ చైల్డ్ చూద్దాం అనుకునేసరికి ఆయన చనిపోయాడు. ఆ టైంలో ఆమెని బ్యాలెన్స్ చేసి, అది మిస్క్యారేజ్ అవ్వకుండా సపోర్ట్ చేసి, డెలివరీ అయిన తర్వాత ఆ చైల్డ్లోనే ఆ హస్బెండ్ని చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకా ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ షీ గాట్ మ్యారీడ్ అగైన్, షీ స్టెబిలైజ్డ్, అండ్ వాళ్ళ సర్కిల్ అందరికీ ఇంకా ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అనమాట. సో ఇలా చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ మేము అసలు ఇంకెప్పటికీ మర్చిపోలేం. అండ్ మీ మంత్ర ఏంటి? టు స్టే కామ్, టు బీ హ్యాపీ, అంతే. ప్రాబ్లమ్స్ నా లైఫ్లో కూడా చాలా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఉందని చెప్పి మూతి ముడుచుకుని కూర్చుంటే ఏమొస్తుంది? కష్టాలు వస్తాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, పెద్దగా అయిపోతాయి. ఆ కష్టమే కదా, దాని తర్వాత చూసుకుందాం, ఈరోజు పని అయిపోతే చాలని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలంతే. ట్రబుల్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ లైఫ్, బట్ హౌ యూ పర్సీవ్, నువ్వు ఎలా చూస్తావు దాన్ని అనేది. నేను ఎప్పటికైనా దాన్ని సాల్వ్ చేస్తాను, ప్రస్తుతానికి ఈరోజు పని చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోవాలి. పని అయిన తర్వాత మళ్ళీ ట్రబుల్ సాల్వింగ్ ఎట్లాగో చూసుకోవాలి, అంతే తప్పితే మనము విసుగ్గా ఉంటే పడే స్టాఫు లేదు, పరాగ్గా ఉంటే వదిలేసే పేషెంట్స్ లేరు. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ ఫీట్. నా ఫోన్ నంబరు కొన్ని లక్షల మందికి తెలుసు. మిడ్ నైట్లో కాల్ వస్తే కూడా నేను సొల్యూషన్స్ చెప్తాను, డాక్టర్స్ అయినా పేషెంట్స్ అయినా కానీ ఆన్సర్ చేస్తాను, ఎంత కష్టాల మీద ఫోన్ చేస్తాను. అలా సిల్లీ డౌట్స్ కూడా కాల్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు దే ఫౌండ్ దట్ సెక్యూరిటీ ఇన్ మీ. ఓకే చెప్తామేముంది చెప్పి ఢంగని వాళ్ళు నిద్రపోతాం. సో అది తప్పదు. యాజ్ అ డాక్టర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి అదే అలవాటు అయిపోతుంది, అలా ట్రైన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయేది అంతే. మీరు ఒక మాటలు, ఎక్స్పీరియన్సెస్, ఆలోచనలు, మంచి చాలా చైతన్యవంతమైన భావాల గని అండ్ తోడుతుంటే మాకు బోల్డ్ విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని తెలిసిన విషయాలైనా అవి రీఇన్ఫోర్స్ చేసే విధానంలో మళ్ళీ నాటుకుపోతాయి. డాక్టర్ శిల్పిరెడ్డి గారు, యూర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు బీ విత్, టు స్పీక్ విత్. థ్యాంక్ యూ. అండ్ మీరు పర్మిషన్ ఇస్తే అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా. పాట పాడతారా మీరు? పాడను, చాలా ఇట్ ఫీల్స్ లైక్ యువర్ ఆర్టిస్టిక్ ఇవి ఉంటాయి మీకు అని.
అస్సలు. సినిమాలు చూస్తారా పోనీ? ఓ మన లైఫ్ లైన్. అవునా? మీ ఫేవరెట్ స్టార్ ఎవరు చెప్పండి? స్టార్ కాదు, నేను మేము పిచ్చి thumbnail సినిమా కూడా పెట్టుకుంటాం. చూస్తాను. ఏంటేంటి? పిచ్చి సినిమా కూడా చూస్తాను. ఓకే. ఏ అండ్ సినిమా? నాకు చిన్నగున్నప్పటి నుంచి మా మా డాడీ, మా పేరెంట్స్ కూడా ఎంత కష్టమైనా కూడా మేము సెకండ్ షో వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. ఆ. అట్లీస్ట్ వన్స్ ఇన్ అవై. నెలకైతే ఖచ్చితంగా ఒక మూవీ ఉండేది. అదే నాకు అలవాటు, మా పిల్లలకు కూడా అలవాటు. Hmm. మూవీ రాగానే ఖచ్చితంగా వెళ్తాం. అది ఎన్ని కోట్లు పెట్టి మూవీస్ తీస్తారు కదా, థియేటర్లో చూడకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. పాపం ఇట్స్ అన్ ఇండస్ట్రీ అండ్ Hmm. దర్ ఆర్ సో మెనీ స్ట్రగ్లింగ్ పీపుల్. దానికి వాల్యూ ఏంటంటే మనం వెళ్ళాలి, మనతో పాటు నలుగురిని తీసుకెళ్ళాలి. కరెక్ట్. అండ్ తప్పులేదు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఆఫ్ కోర్స్. అండ్ మూవీస్లో మనం ప్రపంచాన్ని కూడా చూస్తాం. కరెక్ట్. చూసిన తర్వాత నేను మళ్ళీ కారెక్కాక మా పిల్లల్ని అడుగుతాను, నీకు ఈ మూవీలో ఏం నచ్చింది, ఏది ఎలా అయితే బాగుండేది, ఏదైతే మంచిగా ఉండేది, ఏది తప్పు అనిపించింది అడుగుతాం. దట్స్ అన్ ఇంటరాక్షన్. వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవచ్చు కదా. కరెక్ట్. అలాగే అన్ని కోణాలు వాళ్ళకి అర్థమవుతాయి. అండ్ నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. మీ ఫేవరెట్ స్టార్ హీరో? స్టార్స్ ఎవరు అందరినీ చూస్తాను నేను. అందరినీ చూస్తారు. అందరూ. శిల్పిరెడ్డి గారు అందరినీ చూస్తారు. thumbnail పెట్టుకోండి. రైట్. వండర్ఫుల్ అండి. సచ్ ఎ హార్టీ పర్సన్ యు ఆర్. అండ్ మీకు ఇంకా మరింత మంది పిల్లలు మీ చేతుల మీదుగా ప్రపంచంలోకి రావాలని కోరుకుంటున్నాం. Thank you. సో దట్ వీ హ్యావ్ సో మెనీ మోర్ హ్యాపీ బేబీస్, హ్యాపీ ఫ్యామిలీస్. మీ హ్యాపీనెస్ అంతా, మీ జాయ్ అంతా కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుందని ఒక నమ్మకం. Yeah. అండ్ విల్ ఆల్ మేక్ ద వరల్డ్ యూ అ కెన్ బ్యూటిఫుల్ స్ప్రెడ్ ప్లేస్. హ్యాపీనెస్. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను అందరికీ చెప్తాను, ప్లీజ్ ట్రామా పంచకండి, మీ వరకే పెట్టుకోండి, కానీ హ్యాపీనెస్ పంచండి. బికాస్ పంచితే అది పెరుగుద్ది. అవును. ఎవరైనా ఒక ప్రాబ్లంతో వచ్చినా కూడా చిన్న చిరునవ్వుతో వాళ్ళు వెళ్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. వెరీ ట్రూ. అయ్యో. అండ్ ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న పాజిటివిటీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. ఒక మంచి ఐడియా ఇస్తుంది అవును. ఎప్పటికైనా. సో ప్రాబ్లమ్స్ ఎట్లాగో బ్రేక్ అవుతాయి. ప్రాబ్లం వచ్చేది సాల్వ్ అవ్వడానికి. సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటాయండి? అస్సలు ఉండవు. సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అది సాల్వ్ అవుతుంది, ఎంత చిన్న హ్యాపీనెస్ అయినా అది పెరుగుద్ది. సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒక్కటే లైఫ్. ఎంత బాగా వీలైతే అంత బాగా ఉండాలి. రెన్యూడ్ ఎంతూసియాజంతో మేము అందరం మళ్ళీ కొత్తగా జీవించేస్తాం ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఎంతమంది మీ ఫోన్ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మీ ఫోన్ ఎన్నిసార్లు మోగింది కూడా చూసాం. అండ్ ఎంతమంది ప్రెగ్నెన్సీస్తో కన్సల్టేషన్ కోసం వెయిట్ చేస్తారు. బట్ మీరు మాకిచ్చిన ఈ గంట ఇట్ రిమైన్ విత్ అస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.